చల్లగా. ఆద్య చక్కని బంగారం ఇది ఎనిమిది దిక్కుల సింధూరం, చక్కని బంగారం ఇది మనసులనే పెను బంగారం. హాయ్ ఆద్య. హాయ్ బ్రో. ఫాస్ట్ బీట్ సాంగ్స్ ఇష్టమా నీకు, మెలడీస్ ఇష్టమా? రెండు ఇష్టం. రెండు ఇష్టమా? యూజువల్ గా పొద్దున్నే లేవంగానే పాడే పాట ఏంటి? మమ్మీ నేను స్కూలుకు పోవా, అదే కదా నీ ఫేవరెట్ సాంగ్? అంతేనా? అవునా? నిజంగానా? ఏ శృతిలో? సరే ఇవాళ పాడబోయే పాట డీటెయిల్స్ చెప్పు. నేను పాడబోయే పాట చాంగ్రే హంగామా. ఓకే, ఆల్ ది బెస్ట్, బాగా పాడు. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. చాంగ్రే హంగామా అందరూ రండమ్మా, అందిట్లో పెళ్ళంట పండగలే మా ఇంట. సంగతి చూద్దామా సందడి చేద్దామా, ఉత్తొచ్చే జంట సిద్ధంగా ఉందంట. హే మహారాజునే చూస్తూ దిష్టి తీయరేమి, గోల గోల చేసే అందరూ ఇంట. మహారాణి దీవిస్తూ తెగ మోగిందే ఆనందంతో కోవెలగంట. చాంగ్రే హంగామా చాంగ్రే హంగామా చాంగ్రే హంగామా అందరూ రండమ్మా. హోరు హోరు మంది మైకులోకి చేరి, హే వైభవంగా ఉంది ఊరు వాడ చేరి. ఖానా ఖజానా ఊపందుకుంది, ఖానా ఖజానా ఊరించుతుంది. హే మహాజోరు మీదుంది పేకాట పాటి, కదలదులేండి వదిలేయండి. కాఫీలు టీలంటూ కలబడుతుంటే వంట ఆగుతుంది, విందు సాగదండి. చాంగ్రే హంగామా అందరూ రండమ్మా, పందిట్లో పెళ్ళంట పండగలే మా ఇంట. సంగతి చూద్దామా సందడి చేద్దామా, ముద్దొచ్చే జంట సిద్ధంగా ఉందంట. మూడు ముళ్ళు వేస్తే ముచ్చటైన వేళ, వీడియోలు తీసే వేడుకైన వేళ. ఆకాశమంతా రంగేలి హోలీ, ఆ తారలంతా నిలవాలి. వారే ఏం పెళ్ళి అని అంటుంటే అది మేం తింటే 10,000 మా ఇంట్లో కళ్యాణం, పదుగురి ఎదలో 10 కాలాలు నిలవాలండి. చాంగ్రే హంగామా అందరూ రండమ్మా, పందిట్లో పెళ్ళంట పండగలే మా ఇంట. సంగతి చూద్దామా సందడి చేద్దామా, ముద్దొచ్చే జంట సిద్ధంగా ఉందంట. హే మహారాజుని చూస్తూ దిష్టి తీయరేమి, గోల గోల చేసే అందరూ ఇంట. మహారాణి దీవిస్తూ తెగ మోగిందే ఆనందంతో కోవెలగంట. జడ్జెస్, ఓవర్ టు యూ. హాయ్ ఆద్య. హాయ్ మ్యామ్. ఆద్య చాలా క్యూట్ గా పాడావు. థ్యాంక్ యూ మ్యామ్. చాలా హుషారుంది నీ వాయిస్ లో, చాలా బ్రైట్ గా పాడావు. దట్స్ ద బెస్ట్ పార్ట్. నీకు చాలా ఇష్టమా పాట అంటే, పాట పాడడం అంటే? యా.
Like I like to sing a lot. అలాట్. Yeah. ఓకే. సో నువ్వు స్టేజ్ మీద పాడేంత వరకు వచ్చావు అంటే ఇష్టం కంటే ఇంకొంచెం ఒక మెట్టు ఎక్కువే అని చెప్పాలి, రైట్? సో దానికి తగ్గట్టుగా ప్రాక్టీస్ చేస్తున్నావా ఇంట్లో? అంటే నువ్వు చెప్పలేకపోతున్నావా? అది నువ్వెలా చెప్పగలుగుతావు? చిన్న పాపవి కదా నువ్వు. కానీ ఎంతసేపు ప్రాక్టీస్ చేస్తావో దానికంటే ఇంకో 1 hour ఎక్స్ట్రా ప్రాక్టీస్ చేయతల్లి. ఓకే మ్యామ్. అండ్ సిన్సియర్గా ఎఫర్ట్ పెడితే నీకున్న టాలెంట్కి, అంటే నీ వాయిస్ కల్చర్కి అండ్ దానిలో ఉన్న వెయిట్కి, నీ క్యూట్నెస్కి అన్నిటికీ చాలా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు క్యూట్గా పాడుతున్నావు. మేబీ ఒక 5-6 years తర్వాత మంచి సింగర్ అయ్యే అవకాశం ఉంది తల్లి నీకు. సో డోంట్ వేస్ట్ ద ఆపర్చునిటీ. ఓకే మ్యామ్. ఓకే, థ్యాంక్ యూ. చాలా మంచి సాంగ్ సెలెక్ట్ చేసుకున్నావు, చాలా హుషారైన పాట పాడావు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. థ్యాంక్ యూ మ్యామ్. ఆద్య, నమస్తే సార్. నమస్తే అమ్మా. లాస్ట్ మనం ఏం తెలుగు మాట నేర్చుకున్నాం? ఆద్యంతం. ఆద్యంతం అంటే బిగినింగ్ టు ఎండ్. బిగినింగ్ టు ఎండ్. బిగినింగ్ టు ఎండ్ గురించి నేను ఇంకొక వర్డ్ చెప్తాను ఈరోజు. నువ్వు చాలా కార్యక్రమాల్లో ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని చెప్పి పాత పాటల్ని మెచ్చుకుంటూ చేసే ఈవెంట్స్ కానీ ప్రోగ్రామ్స్లో నువ్వు ఆపాత మధురం అని విన్నావా ఎప్పుడన్నా? వినలేదు సార్. కానీ కొంతమంది వినుంటారు, మీ పేరెంట్స్ ఎవరన్నా, ఇక్కడున్న పెద్దలు వాళ్ళు వినుంటారు ఆపాత మధురం అని చెప్పి. అంటే అది పాతది కాబట్టి మధురం అని కాదమ్మా, అది తప్పుగా వాడుతుంది. ఆపాత మధురం అంటే, ఆపాతము అంటే జలపాతంలో నీళ్లు పడినప్పుడు బిగినింగ్ నుంచి ఎండ్ వరకు అని. మళ్ళీ ఇది కూడా బిగినింగ్ టు ఎండే. అది పడుతూ ఉన్నంతసేపు అది మొత్తం టోటల్గానే. ఆపాత అంటే టోటల్లీ ఫ్రమ్ బిగినింగ్ టు ఎండ్ అని. అంటే వేరే సెన్స్లో ఆన్ ద హోల్, ఇన్ టోటల్, టోటల్లీ ఫ్రమ్ బిగినింగ్ టు ఎండ్ అని మీనింగ్. ఏంటి ఆపాతము అంటే? చెప్పు. ఆపాతము. ఆపాతము. ఆపాత మధురం అంటే ఏంటంటే, మధురం అంటే స్వీట్, తెలుసు కదా నీకు. సో ఏదైనా ఒక దాని గురించి చెప్పినప్పుడు ఆపాత మధురం అంటే ఇది బిగినింగ్ నుంచి చివరి దాకా స్వీట్గా ఉందని అర్థం. అంటే పాత పాటల్ని పొగడడం ఏంటంటే, పాత పాటలు కొత్త పాటల్లో ఎక్కడన్నా చరణంలోనో ఎక్కడన్నా ఒక లైన్లో ఆహా అనిపించే ఒక గమకం వచ్చిందని కాదు. పాత పాటలు ఎప్పుడు కూడా బిగినింగ్ నుంచి చివరి దాకా బాగుంటాయి, అవి మెలోడీస్గా ఉంటాయని పొగడమే ఆపాత మధురం. అంతేగాని ఆపాతలో పాత లేదు. పాత అంటే ఓల్డ్, ఆ మీనింగ్ కాదమ్మా. ఆపాతలో పాత లేదు, ఏముంది? బిగినింగ్ టు ఎండ్ ఉంది. ఆపాతం అంటే టోటల్లీ ఇట్ ఈస్ స్వీట్ అని. నువ్వు టోటల్గా స్వీట్గా పాడావు. ఇంకా నీ భాషలో చెప్పాలంటే నువ్వు ఐషూలా కాకుండా లిక్కీలా పాడావు. థ్యాంక్ యూ సార్. ఆద్య, నమస్తే సార్. నమస్తే. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఈరోజు ఈ సంచిక ఏంటంటే ఊపునిచ్చే పాటలు, హుషారునిచ్చే పాటలు. ఈ పాటలో కూడా ఊపు ఉంది, పాటలో ఊపు ఉంది, పాటలో కూడా ఊపు ఉంది. ఎక్కడుంది పాటలో ఊపు, పాటలో కూడా ఊపు? పాట బీటులో ఊపు ఉంది, పాటలో కూడా ఊపు ఎక్కడుంది చెప్పు? కమక్కలు. గానా భజన ఊపందుకుంది, ఖానా ఖజానా ఊరించుతోంది. గానా భజానా ఊపందుకుందిలో ఊపుంది కదా, మాటలో కూడా ఊపుంది. అట్లాగే ఖానా ఖజానా ఊరించుతోంది. శాస్త్రి గారు గానా భజానా తర్వాత ఖానా ఖజానా అని రాయడం చాలా కొత్తగా అనిపించింది నాకు. అంటే ఖానా అనేది పాత పదం, ఖజానా అనేది పాత పదం. రెండు పదాలను, పాత పదాలను అల్లిక చేయడం ద్వారా ఒక కొత్త పదబంధం సృష్టించబడింది, కొత్త అర్థం వస్తుంది. అట్లాగే పాత పదాలు పాతవైనా ఆ పదాల పొందిక కొత్త అర్థాన్ని ఇస్తాయి. స్వరాలు పాతవైనా ఆ స్వరాల అల్లిక కొత్త రాగాన్ని ఇస్తుంది. జీవితంలోని క్షణాలు పాతవైనా ఆ క్షణాల అమరిక కొత్త జీవితానుభవాన్ని ఇస్తాయి. మీకు ప్రతిరోజు కొత్త జీవితానుభవం ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సార్.